మనలో అనేక మంది ప్రార్థిస్తున్నప్పుడు మనసులో డౌట్ పడుతుంటాం. ఎందుకంటే నేను అడుగుతున్నది అసాధ్యమైనది, ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటాం. ప్రార్థనకు జవాబులు కొన్నిసార్లు వెంటనే రావు, కానీ దేవుడు నమ్మమంటున్నాడు. దేవుడు చేయగలడు, నా జ్ఞానం కంటే ఆయన జ్ఞానం గొప్పది, నా ప్రార్థన ఆయన విన్నాడు అని నమ్మాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు అని వ్రాయబడింది. బైబిల్లో ఏలియా 7 మార్లు ప్రార్థించాడు, కానీ అక్కడ ఏమీ జరగలేదు. అయినా విశ్వాసం కోల్పోకుండా ప్రార్థించాడు. అలాగే క్రియలలో తన విశ్వాసాన్ని చూపించాడు. ఆ తరువాత 7వ మారు హస్తమంత మేఘం కనిపించింది. మన జీవితంలో కూడా ప్రార్థించిన తరువాత ఆగిపోకుండా క్రియలలో మన విశ్వాసం చూపిద్దాం. అప్పుడు మనం ఎదురు చూస్తున్న ఆశీర్వాదం మనకు కూడా కనిపిస్తుంది.